చాలామంది పుట్టిన తర్వాత పుట్టినరోజు చేసుకోవాలని చాలామంది ఆశపడుతూ ఆ పుట్టినరోజుని గొప్పగా కుటుంబంలో సభ్యులందరితో సంతోషంగా చేసుకుంటూ మనం చూస్తున్నాం. ఈ నెలలో ఎన్నో పుట్టినరోజులు మనం చూసాం. మంచిది పిల్లరా. అయితే దేవుడు మరి ఈ భూమి మీద మనుషులమైన మనల్ని ఎందుకు పుట్టిస్తున్నాడు? పుట్టిన మనిషి వల్ల దేవునికి ఏమైనా సంతోషం ఉందా, ప్రజలకు ఏమైనా సంతోషం ఉందా అనేది మనం ఆలోచిస్తే పిల్లరా, దేవుని వాక్య లేఖనాల్లో నుంచి పూర్వం రోజుల్లో కొంతమంది భక్తులు పుట్టుక దేవునికి సంతోషం కలగజేసింది, ప్రజలకి సంతోషం కలగజేసింది. ఈరోజు ఆ విషయాలు కొన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్దాం పిల్లరా. ఒకసారి అందరూ కూడా వాక్యాన్ని తీసి చూద్దాం. లోకాసు సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమునైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు తిప్పాడంటండి. అమ్మా, తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని ఆయన పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఉన్నాడంట. రెండోదిగా పుట్టిన తర్వాత పెద్దవాడైన తర్వాత మద్యమును కానీ ద్రాక్షరసమును కానీ ఏది కూడా ముట్టుకోకుండా ఇశ్రాయేలు వారిని, అప్పట్లో ఇశ్రాయేలు వారు మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క కాలంలో, యోహాను గారి కాలంలో ఇశ్రాయేలు అందరూ కూడా దేవుణ్ణి మర్చిపోయారు, తండ్రి అయిన దేవుణ్ణి మర్చిపోయారు. ఆ రోజుల్లో ఈయన ఎవరి గురించి మనం చదువుతున్నామంటే యోహాను గారు. ఈయన పుట్టినది మొదలుకొని మరి ఎప్పుడు కూడా మత్తు మందు కానీ ద్రాక్షరసం కానీ తాగకుండా ఉన్నాడంట. అంతేకాదు ప్రజలైన ఇశ్రాయేలు వారందరినీ కూడా దేవుని వైపు తిప్పాడంట. చదువు ఎంత పొందన్నమాట. పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇశ్రాయేలు అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పెను. మరియు అతడు తండ్రుల హృదయాలను పిల్లల తట్టుకును, తండ్రుల హృదయాలంట పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పడటండి. అవిధేయులైన వారిని అవిధేయులైన వారు ఎవరైతే అవిధేయులు ఉన్నారో వారిని నీతిమంతులైన వారిని వైపు తిప్పాడంట. ఎంత బాగుంది చూడండి. అంటే పాపంలో ఉన్న వారిని ఇది పాపము అని చెప్పాడు. యోహాను గారు కొన్ని సందర్భంలో అంటాడు, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించినప్పుడు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు, మీరు ఎందుకు ఎలాగొంటున్నారు అని ఇశ్రాయేలు వారిని ముక్కుసూటిగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎవరో యోహాను గారు. వారు అంటారు, అయితే ప్రభువా మేము సర్పసంతానం అని మమ్మల్ని అంటున్నాం కదా, మమ్మల్ని తిడతలా కదా ప్రభువా, మేమేం చేయమంటారు ప్రభువా, ఏం చేస్తే మారుతారు, ఏం చేయమంటే మా బ్రతుకులు మారుతాయి, మేమేం చేయాలి, ఒక సెలవు ప్రభువా అని యోహాను గారిని అడుగుతారు. ఆయన అంటారు, మీరు బాప్తిసం తీసుకుని మీ హృదయాలను ప్రభు వైపుకి తిప్పండి. తండ్రి అయిన దేవుడు మనల్ని పుట్టించి మన పితరుల కాలంలో ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. మీరందరూ కూడా మర్చిపోయారు. మీరందరూ తండ్రి చేసిన అద్భుతాలన్నీ మర్చిపోయారు. తిన్న ఇంటి వాసాలు లెక్కెట్టే వంశంగా మారిపోయారు. మీరు పుట్టడం దేవుని వంశంలో పుట్టినా మీ బ్రతుకుల్లో దేవుడు లేడు అని యోహాను గారు ఎన్నో సందర్భంలో తిడటం జరిగింది పిల్లరా. అలాంటి సందర్భంలో యోహాను గారి గురించి దేవుడు ఒక గొప్ప మనకు మాట చెప్తున్నాడు. ఆయనంట చూడండి, ఎంత పిల్లల హృదయాలంట, తల్లిదండ్రుల హృదయాలంట పిల్లల తట్టుకు తిప్పాడంట. అవిధేయులను అనేక మందిని నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు తిప్పాడంట. అంతేకాదు ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకు ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళిన కనుక నీకు సంతోషమును మహానందమును కలుగునంట. ఒకటే
దేవునికి సంతోషం కలిగేలాగా బ్రతికాడంట. ఎవరు? యోహాను గారు. ఆయన పుట్టింది మొదలుకొని ఆయన పుట్టినప్పుడు కాడి నుంచి పెద్దవాడయ్యాక కూడా దేవునికి సంతోషం కలగజేశాడంట. తల్లిదండ్రులకి సంతోషంగా ఉన్నాడంట. అంతేకాదు అనేక మంది ఇశ్రాయేలు ప్రజల్ని తండ్రి అయిన దేవుని వైపు తిప్పాడంట. అప్పుడు దేవుడి మరి సంతోషమా కాదా? ఆలోచించండి. దేవుని గుర్తు చేసి అనేక మందికి వాక్యాన్ని ప్రకటించి యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేశాడు. ఎవరి మార్గాన్ని? యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేశాడు. ఓ సందర్భంలో అంటాడు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చెప్పులు మోయడానికి కూడా నేను అర్హుడు కాదని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క చెప్పులు మోయడానికి కూడా నేను అర్హుని కాదు, నా వెనకొచ్చేవాడు మహానుభావుడు వస్తున్నాడు, ఆయన మార్గాన్ని సరళం చేయటకు నేను దేవుని యొక్క కంఠము బోరగా వచ్చాను అని చెప్తాడు. ఒక శబ్దంగా వచ్చాడంట యోహాను గారు. దేవుని ప్రకటించే ఒక శబ్దంగా వచ్చాడంట. యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేయడానికి వచ్చాడంట. అంతేకాదు నేను ప్రభు యొక్క కంఠ బోరని చెప్తాడు. మీకు అర్థమైందమ్మా? అలాంటి గొప్ప క్యారెక్టర్ కలిగిన వాడు యోహాను గారు. ఇంకా కింద చదివితే ఇంకా మంచి మాట చదువమ్మా. ముందుగా వెళ్ళిన కనుక నీ సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించారంటే అండి. ఎవరో? యోహాను గారు పుట్టుగా అనేక మందిలో ఏం కలగజేసిందంట? సంతోషాన్ని కలగజేసిందంట. ఆలోచించండి పిల్లరా. అనేక మంది పుడుతున్నారు, పుట్టినరోజు చేసుకున్నారు. కొంతమంది మొదటి సంవత్సరంలో పుట్టినరోజు చేసుకున్నారు. కొంతమంది మొదటి సంవత్సరం నుంచి 30 సంవత్సరం వరకు కూడా పుట్టినరోజు చేసుకున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు, డబ్బున్న వాళ్ళు అయితే 60వ పుట్టినరోజు కూడా చేసుకున్నారు. మరి పుట్టినది మొదలుకొని తల్లిదండ్రులకి సంతోషం ఉందా? నీ చుట్టూ ఉన్న ప్రజలకి నీ పుట్టుక సంతోషంగా ఉందా? నీ పుట్టుక దేవునికి సంతోషంగా ఉందా? ఇదిగో యోహాను గారి పుట్టుక తల్లిదండ్రులకు సంతోషంగా ఉందంట. యోహాను గారి పుట్టుక తన చుట్టూ ఉన్న ప్రజలందరికీ సంతోషంగా ఉందంట. అంతేకాదు యోహాను గారి పుట్టుక దేవునికి సంతోషంగా ఉందంట. ఇంకా మంచి మాట చదువుతాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనంలో ఒక మంచి మాట చూడండి, ఎంత బాగుంటుంది అన్నమాట. స్త్రీ కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఎవరంట? స్త్రీ కనిన వారిలో ఒక స్త్రీ గర్భం ధరించి మరి ప్రసవించిన తర్వాత ఆ పుట్టిన వారిలో, స్త్రీ గర్భంలో పుట్టిన వారిలో యోహాను గారి కంటే గొప్పవాడు లేడని ఎవరు చెప్తున్నారు అనుకున్నారు? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట ఇది. అంటే మరి యేసుక్రీస్తు వారి కంటే గొప్పవాడా అంటే యేసుక్రీస్తు వారి కంటే గొప్పవాడు కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేయడానికి పుట్టినవాడు. చూడండి, ఇందాక చెప్పాను, దేవుని యొక్క కంఠపు బోర. ఒక గొప్ప ప్రవక్త కాలంలో పుట్టాడు. దేవుని మార్గాన్ని సరళం చేయడానికి పుట్టాడు. అనేక మందిని క్రీస్తులోకి, అనేక మందిని తండ్రిని గుర్తు చేయడానికి పుట్టాడు. చూడండి, మనం పాటలు పాడుతూ నెల నీకు మహిమ కలిగిన కాక, నీకు స్తోత్రం కలిగిన కాక అంటాం కదా. అలాగా దేవుని మహింపరచడానికి అనేక మందిని రేపాడు యోహాను గారు. అనేక మందిని ఏం చేశాడమ్మా? రేపాడు. ఆయన అంటున్నాడు, యోహాను గారు తల్లి గర్భాన్ని పుట్టిన వారిలో అందరిలో కల్లా యోహాను గారి కంటే గొప్పవారు మరి అమలు లేరంట. అంటే ఎంత గొప్పవాడో చూడండి ఎంత గొప్పగా బ్రతికాలో చూడండి. మొదటగా యోహాను గారి పుట్టిక తల్లిదండ్రులకు సంతోషాన్ని, ఆనందాన్ని కలగజేసింది. రెండోదిగా యోహాను గారి పుట్టిక అనేక మందిని ఇశ్రాయేలులో సంతోషాన్ని, సమాధానాన్ని కలగజేసింది. మరి ఈ యోహాను గారి పుట్టిక తండ్రి అయిన దేవునికి మరి సంతోషాన్ని కలగజేసింది. యోహాను గారి పుట్టిక యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేయడానికి మరి పుట్టాడు యోహాను గారు. పిల్లరా చూసారా, అలాంటి క్యారెక్టర్ కలిగిన యోహాను గారు ఎంత గొప్ప క్యారెక్టర్ కలిగి ఉన్నాడో. అలాంటి వారు ఇలాగా ప్రజలు కూడా బ్రతకాలని దేవుడి ఉద్దేశం. పిల్లరా, యోహాను గారి లాగా క్యారెక్టర్ కలిగి ప్రజలు సంతోషంగా, తల్లిదండ్రులు సంతోషంగా, దేవుని సంతోషపరిచేటట్లుగా ఉండాలంట. కానీ మరి పుట్టినరోజు చేసుకున్న వాళ్ళందరూ కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారా? ప్రజలు సంతోషపరిచేలాగా ఉన్నారా? చెప్పండి. దేవుని సంతోషంగా, మహిమకరంగా ఉన్నారా? తల్లిదండ్రులకి సంతోషంగా ఉన్నారా? చూడండి, నేను చెప్పిన 4 దేంట్లోనైనా ఉన్నారా? ఆలోచించుకుంటున్నారా? వేలకు వేలు పుట్టినరోజులు ఖర్చు పెడుతున్నారు, కానీ
దేవునికి ఉపయోగం లేకుండా, తల్లిదండ్రులకి ఉపయోగం లేకుండా, ప్రజలకి సంతోషం లేకుండా అనేక మంది పుట్టినరోజుల్లో లక్షలు ఖర్చు పెడుతున్నారు కదా. ఆలోచించండి. ఇదిగో యోహాను గారిని చూపించాడు దేవుడు ఈరోజు మనకి. ఈ వారం చెబుతున్న మాటలు చూడండి. యోహాను గారిలో ఎన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయో చూడండి. తల్లిదండ్రులు సంతోషపరిచాడు, ప్రజలకే సంతోషంగా దేవుని మార్గాన్ని సరళం చేశాడు. యోహాను గారు దేవునికి సంతోషాన్ని కలగజేశాడు కదా. అంతేకాకుండా మరొక మాట చూద్దాం ఎంత బాగుంటుందో చూడండి. 5వ అధ్యాయం యోహాను సువార్త 35వ వచనం చూద్దాం. ఎంత బాగుంది చూడండి. యోహాను గారు అనేక మందికి వెలుగుగా ఉన్నాడంటండి. చూడండి ఎంత బాగుంది మాట. 5వ అధ్యాయం 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడంటండి. ఎవరు అమ్మ? ఎవరో యోహాను గారంట మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. చూసారమ్మా, యోహాను గారు ఎలా ఉన్నారట? మండుచు వెలుగుచున్న దీపమై ఉన్నాడంట. అంటే అనేక మందికి వాక్యాన్ని బోధించుచున్నాడు. అనేక మందికి దేవుని గొప్ప, మరి ఆనాటి కాలంలో దేవుడు చేసిన గొప్పతనాన్ని, గొప్ప కార్యాన్ని గుర్తు చేసి చెప్పాడు అనేక మందికి. అనేక మంది మరి ఇశ్రాయేలు వారిని బాప్తిసం తీసుకోవడానికి నడిపించాడు. ప్రభు మార్గం సరళం చేశాడు యోహాను గారు. అందుకే అన్నాడు మండుచున్న దీపమై అన్నాడంట. యోహాను గారు ఎలా ఉన్నాడమ్మా? మండుచున్న దీపం. చూడండి, మనం ఒక దీపం వెలిగించి నలుగురు తిరిగే చోట పెడితే అందరికీ వెలుగుగా ఉంటుంది, అవునా కదా? అలా కాకుండా మనం ఒక దీపం వెలిగించి దాని మీద బుట్టో లేకపోతే కొంచెమో కప్పేమనుకోండి, ఆ వెలుగు ఉపయోగం ఉండదు. కానీ యోహాను గారు మండుచున్న అగ్నిగోళమై ఉన్నాడంట. అనేక మందికి వెలుగుగా ఉన్నాడంట. దేవునికి సంతోషం కలిగే వారుగా ఉన్నాడంట. అనేక మంది ప్రజలను దేవుని వైపు నడిపించాడంట. చూస్తారా పిల్లలు ఎంత బాగుందో? ఎంత బాగుంది ఈ మాట. ఆలోచించండి. మన పుట్టుకకు కారణం ఉంది. ప్రతి ఒక్కరి పుట్టుకకి కారణం ఉంది, పరమార్థం ఉంది పిల్లరా. కానీ ఆ పరమార్థం తెలుసుకోకుండా పుట్టి బ్రతికి ఎవరి కోసమో ఎవరో బ్రతికి ఆ నాశనానికి వెళ్ళిపోతున్నారు పిల్లరా. ఆలోచించండి. ఇదిగో యోహాను గారి పుట్టిక దేవునికి సంతోషం కలిగించిందంట. తన చుట్టూ ఉన్న ప్రజలకు సంతోషాన్ని ఇచ్చిందంట. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేసిందంట. ఆలోచించండి. మరి నీ పుట్టుక ఎవరికి ఉపయోగం ఉంది? నీవు పుట్టిన పరమార్థం ఏంటి అసలు తెలుసుకున్నావా ప్రియ సహోదరుడా, సహోదరి? ఆలోచించండి. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట ఉంది. యేసు ప్రభు వారికి ఎంత గొప్పగా ఉందో ఆ మాట చూడండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేయడానికి యోహాను గారు వస్తే, యేసుక్రీస్తు వారి ప్రభు వారు పుట్టిన తర్వాత ఎంత గొప్పగా ఉందో యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించున్నదంట. ఎవరంట ఈ వెలుగు? యేసుక్రీస్తు ప్రభువారు. అమ్మా, ఎవరంటే వెలుగు? చీకటి బ్రతుకులను వెలుగిచ్చే వాక్యము దీపమై ఉన్నదంటండి. వాక్యం ఏమైందంట? చీకటి బ్రతుకులను వెలిగించే దీపమై ఉన్నదంట పిల్లరా. చూడండి, థామస్ ఎడిసన్ అల్వా అని ఒక ఆయన వచ్చి ఈ చీకటి ప్రపంచంలోకి బల్బును కనిపెట్టాడు. ఏ పేరమ్మా? థామస్ ఎడిసన్ అల్వా ఆయన పేరు. ఈ చీకటి లోకంలో బల్బు కనిపెట్టాడు. బల్బు కనిపెట్టాక అప్పటి వరకు ఈది దీపాలు వెలిగాయి. అప్పటి వరకు ఈయన చిన్నతనంలో ఈది దీపాలు ఒక ఆయన పంచాయతీ ఆయన వచ్చి నుచ్చున వేసుకుని తమ్మ ఎక్కి చిన్న లాంతర బోలు వెలిగించి వెళ్ళేవాడు. దాంట్లో కిరసనాలు పోసి లైట్ వెలిగించి మళ్ళీ ఆ పెట్టేసి వెళ్ళిపోయేవాడు. కానీ ఇప్పుడు చిచ్చేస్తే ప్రతి ఒక్కరింట్లో బల్బు వెలుగుతుంది. చూసారా? కానీ మనిషిలో ఉన్న చీకటి పోవాలంటే మరి ఏం చేయాలి? లోకంలో ఉన్న చీకటి పోవడానికి బల్బు వెలుగుగా ఉంది, ఓకే. మరి మనిషిలో ఉన్న చీకటి పోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారు వాక్యంగా వచ్చాడు. వాక్యమే వెలుగుగా ఉంది. వాక్యమే చీకటి బ్రతుకులను వెలిగించే వాక్యము దీపమైనదంట. యేసుక్రీస్తు ప్రభువారు చీకటి బ్రతుకులు, పాపంగా మారిపోయిన బ్రతుకుల్ని వెలుగునించడానికి వచ్చాడు. వెలిగించడమ్మా, చీకటిగా మారిపోయిన జీవితాన్ని వెలుగుగా మార్చడానికి వచ్చాడు. అప్పటి వరకు పాప శాపాల్లో మునిగిపోయిన మనుషులను, పాపంలో కూరుకుపోయిన మనుషులను
వెలుగునిచ్చి వాళ్ళ బ్రతుకుల్లో వెలుగు నింపి వాక్యాన్ని చెప్పి అనేక మంది జీవితాన్ని వెలుగుగా మార్చాడు. అనేక మంది బ్రతుకులను అనేక మంది వెలుగుగా మార్చాడు. మరలా చూడండి, ఒక కొవ్వొత్తు అనేక మంది కొవ్వొత్తులను ఎలాగైతే వెలిగిస్తుందో, అనేక దీపాలను ఎలాగైతే వెలిగిస్తుందో, అలా యేసుక్రీస్తు ప్రభు వారు అనేక మందిని వెలిగించడానికి వచ్చాడు. చూడండి ఎంత బాగున్నమాట. యోహాను సువార్తలో చూడండి ఎంత బాగున్నమాట. ఇప్పుడు అది 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించున్నదంటే, ప్రతి మనిషిని ఏం చేస్తుందంట? వెలిగిస్తుంది. ఎలా వెలిగిస్తుంది అంటే, పిల్లరా, మీ హృదయంలోకి వాక్యాన్ని పంపించాలి. ఏం పంపించాలమ్మా? మీ హృదయంలోకి ఏం వెళ్తే వెలుగుగా ఉంది మీ జీవితం? వాక్యం వెళ్ళాలి. వాక్యం వెళ్ళాలంటే వాక్యం చెప్పే సేవకుల దగ్గరికి మీరు రావాలి. ఇదిగో వాక్యము అమ్మా, ఏంటిది? వాక్యమే దేవుడై ఉండెను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. చూసారా? ఈ వాక్యం అనే దేవుడు నీ హృదయాల్లోకి వెళ్ళాలి. నీ బ్రతుకు చీకటిగా, అమ్మా మాట్లాడద్దు నా మాటలు, చీకటిగా ఉన్న మీ బ్రతుకులు వెలుగుగా మారాలంటే ఏం చేయాలి? ఈ వాక్యాన్ని మీ హృదయంలోకి పంపించాలి. చూసారా? మీరు వచ్చేటప్పుడు నేను ఎప్పుడో మాట చెప్తాను, బైబిల్తో పాటు మీ మనసు కూడా మీతో పాటు తెచ్చుకోవాలి. బైబిల్ తెచ్చుకున్నా మీకు మీ మనసు లేకపోతే నేను చెప్పే మాట మీ హృదయంలోకి వెళ్ళవు. అది అంటాను, వాక్యమే వెలుగై ఉంది, వాక్యమే దేవుడై ఉంది, వాక్యమే యేసుక్రీస్తు ప్రభు అయి ఉంది కదా. ఆయన యోహాను గారు మండుచున్న అగ్ని అయితే యేసుక్రీస్తు ప్రభు వారు అనడం ఆ నిజమైన వెలుగు అంటండి. యేసుక్రీస్తు ప్రభు ఎవరమ్మా? నిజమైన వెలుగు అంట. చూడండి ఎంత పొందన్నమాట. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించున్నదంట. ఆయన లోకంలో ఉండెను కానీ లోకము ఆయన మూలముగా కలిగాను. కానీ ఎవరి మూలంగా కలిగింది లోకం? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మూలముగా కలిగాను. కానీ లోకము యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోలేకపోతుంది. ఆయనే దేవుడని తెలుసుకోలేకపోతుంది. ఆయన దేవుడని తెలుసుకున్న వాళ్ళు దేవుళ్ళు నిలబడలేకపోతున్నారు చాలామంది. చూసారా? అలాంటి బ్రతుకులు ఇంకా చీకటిగానే ఉన్నాయి. వారి జీవితాలు ఎలా ఉన్నాయి? ఇంకా చీకటిగానే ఉన్నాయి. వారి జీవితాల్లోకి వెలుగు రావాలంటే వాక్యం మీరు వినాలి. ఈ వాక్యం వింటే చీకటి బ్రతుకులుగా మారిపోయిన మీ యొక్క దేహంలోకి, పాప దేహంలోకి ఈ వాక్యం అనే వెలుగు వెళితే పిల్లరా, మీ బ్రతుకు ఎలా ఉంటుంది? వెలిగించబడుతుంది. మీ కుటుంబం అంతా కూడా వెలిగించబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు మీ జీవితాల్లోకి వస్తే మీ కుటుంబాలు శాంతంగా మారుతాయి, ప్రశాంతంగా మారుతాయి, మనశ్శాంతిగా ఉంటాయి. చూసారా ఎంత బాగుంది మాట. అమ్మా, మీ హృదయాల్లోకి ఏం రావాలి? వాక్యం రావాలి. చీకటి బ్రతుకులను వెలిగించే వాక్యమే దీపమై ఉన్నదంట. అమ్మ, ఎలా ఉంది వాక్యం? దీపమై ఉన్నదంట. బయట వెలుగు కనపడుతుంది కానీ మీ హృదయాల్లో చీకటిగా మారిపోయి. చూసారా పిల్లరా? మీ బ్రతుకుల్లో చీకట అంతా పోవాలంటే, మీ జీవితంలో చీకట పోవాలంటే ఈ వాక్యాన్ని మీ గుండెల నిండా నింపుకోవాలి. మీరు వాక్యానుసారంగా బ్రతికితే పరలోకానికి ఇదే మార్గం, పరలోకానికి ఇదే లైటు. యేసుక్రీస్తు ప్రభు వారు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. ఎవరైతే మీ హృదయాల్లో వెలుగు నింపుకుంటారో ఇక్కడ నుంచి పరలోకానికి వెలుగు మీకు కనపడుతుంది. ఇక్కడ నుంచి పరలోకానికి మార్గం కనపడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారి మార్గం కనుక ఆ పరలోకపు వెలుగు మీకు రావాలంటే ఈ భూమి మీద మీరు ఈ వాక్యాన్ని వినాలి. మీ చీకటిగా ఉన్న మీ గుండెల్లో వాక్యాన్ని నింపుకుంటే ఈ పాపాన్ని విడిచిపెట్టగలరు. ఈ వాక్యం మీ గుండెల్లోకి వెళ్ళకపోతే మీరు పాపం మానలేరు. ఎన్ని సంవత్సరాలు గుడికి వచ్చినా వచ్చి వెళ్ళిపోతామే తప్ప మీ బ్రతుకులు ఏమాత్రమో మారవు. మీ బ్రతుకులు మారాలంటే మీ గుండెలో ఏం కావాలి? వెలుగు కావాలి. వాక్యమే దేవుడై ఉన్నది. ఈ వాక్యం మీ గుండెల నిండా నింపుకోవాలి. మీ హృదయం అంతా కూడా ఏమైపోవాలి? వెలుగుగా మారాలి. అందుకే అన్నాడు, నేను వాక్యము అనేక మందికి వెలుగుగా ఉన్నదని చెప్తున్నాడు. ఎంత బాగుందో లాస్ట్గా మాట. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చు ప్రతి మనిషిని వెలిగించుతున్నదంట. అంటే ఆ వాక్యం మీరు ఏం చేయాలి పిల్లరా? వెలిగించుకోవాలి. వెలిగించుకోవాలంటే మీ హృదయంలో ఈ వాక్యాన్ని నింపుకోవాలి. అలా నింపుకున్న వారు పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటారు. ఈ లోకంలో ఈ చీకటిని మీ హృదయంలో పెట్టుకోరు. పాపపు క్రియలు మీరు చెయ్యరు. పాపపు జోలికి మీరు వెళ్ళరు పిల్లరా.
ఆలోచించండి. ఈ చిన్న వాక్యం మీ వినికిడిలో దేవుడు దీవించును గాక. ఆమేన్.